వెళ్తున్నామంటే చూడండి ఒకసారి ఎంత అన్హైజీనిక్గా చెత్త చెత్తగా ఉందో. మెయింటెనెన్స్ అయితే వర్స్ట్ అసలు. మళ్ళీ రావద్దు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది ఎక్కడికి వెళ్తున్నాము. ఓకే, సో మేము ఆటో బుక్ చేసుకున్నాం. స్టార్ట్ అయిపోయింది. సో వచ్చేస్తాం ఇప్పుడే ఇక్కడికి. ఫైనల్లీ 70mm. సో బేసికల్లీ మేము ఇక్కడ వచ్చినాం. 2 ఉంటాయి, అంటే 2 బాగా సంధ్య పక్కన ఒకటి ఉంటుంది, ఆపోజిట్ ఒకటి ఉంటుంది అనమాట. దేనికి వెళ్ళాలో అనేసి సో ఫస్ట్ సంధ్య పక్కన ఉన్న బాగా వచ్చి వెళ్దాం అనేసి వెయిటింగ్ ఉందండి. అసలు చాలా మంది ఉన్నారు. ఐ డోంట్ ఈవెన్ థింక్ హాఫ్ అన్ అవర్ దొరుకుతుంది. సో ఇంకేం చేస్తాం లేను, ఆపోజిట్ దానికి వెళ్దాం అనొచ్చు. అసలు ఇక్కడ కూడా దొరుకుతుందో లేదో. బావర్చి కోసం వచ్చి మేఫిల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇక్కడ 40 minutes ఏం చేయాలంట. బిర్యానీ కోసం 40 minutes ఉన్నారంటే జనాలు. అసలు ఎంతమంది ఉన్నారు తెలుసా? బయటకు ఎవరు అసలే మొత్తం అక్కడ మొత్తం వెయిటింగ్ లోనే ఉంది పెద్ద లిస్ట్. సో చాలా టైర్డ్ గా ఉన్నాం. అందరం మమ్మల్ని చూస్తున్నాం, బిడ్డ వీడియో తీస్తుంటే అదే కదా. అసలు ఒక్క నుంచి అవసరం, ఒక్క నుంచి వెళ్తున్నాడు. వెరీ లేమ్. సో దీంట్లో 3rd floorలో డైనింగ్ అన్నమాట. వెళ్తున్నాం. సో ఫైనల్లీ వచ్చేసినాం. ఆర్డర్ చేద్దాం. అంతేనా? ఇంకేం కావాలి? మన స్టార్టర్ చికెన్ 65. ఒకటా ఏమో. ఎలా ఉంది? యాక్చువల్లీ మంచిగానే ఉంది, బట్ ఐ ప్రిఫర్ ఇట్ మోర్ డ్రై అనమాట. సో అవుట్ ఆఫ్ 5 ఐల్ గివ్ ఇట్ ఇంగ్లీష్ ఏంట్రా? 3.5. ప్రొఫెషనల్ అనిపించుకుంటాడు. అవును. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అదే ఆన్సర్. 2000 years later. 3 days. మరి మళ్ళీ బాగానే ఉంది. 3.5. సేమ్ చెప్పినా మళ్ళీ వేసుకోకండి కమెంట్ సెక్షన్లో. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 1 star. యాక్చువల్లీ బాగుంది, కాకపోతే ఇంకా కొంచెం బాగుండొచ్చు అనేసి అనిపిస్తుంది నాకు. అవునా, నిజమా? చికెన్ 65 అయిపోయింది. నెక్స్ట్ బిర్యానీ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఓకే. సో ఫస్ట్ చికెన్ బిర్యానీ తింటున్నాం. తింటున్నాం. ఓకే, తినండి. మీరు కూడా తినండి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? తినండి. బిస్మిల్లా. సో చాలా ఫ్లేవర్ఫుల్ ఉంది. చికెన్ కూడా బాగా కుక్ అయింది. బాగుంది. నైస్ టెండర్ జ్యూసీ. నాకు వచ్చిన పదాలన్నీ వాడుతున్నా.
ప్లేట్. Biryani was not bad as it seems. Out of 5 rating. 4 out of 5. Out of 5. As usual, chicken 3, mutton 4. ఓకే. స్పెషల్ చికెన్ బిర్యానీ. నేను చెప్తే కొడతారేమో. థమ్స్ అప్ అనుకున్నా. నేను ఇప్పుడు చెప్పి కొడతారేమో. చికెన్ నచ్చింది. నేను చెప్పాలంటే నాకు మటన్ తినలేదు ఇంకా. మటన్ తినలేదు. నాకు యాక్చువల్లీ మటన్ బయట తినడం నాకు అసలు బయట. ఒకసారి పీస్ చూడండి, బాగానే ఉంది. యాక్చువల్లీ మటన్ కొంచెం ఎక్కువ చూయింది. మేము ఇద్దరం బయట మటన్ బిర్యానీ ఎక్కువ తిన్నాము. సో ఫస్ట్ టైం తిన్నా మటన్. మటన్ ఎప్పుడు తినలే అసలు. షాదా బిర్యానీ మటనే తిన్నాం కదా. మటన్ సో మటన్ వాజ్ నాట్ సో గుడ్ ఇన్ మై ఒపీనియన్. పీసెస్ బాగాలేదు. అంటే బాగానే ఉంటాయేమో కానీ ఈసారి నాకు నచ్చలేదు. మాకు నచ్చలేదు. ఒక 3 ఇచ్చేస్తాం. 2.75 అంతే. 2.75. సో నెక్స్ట్ ఏం ఆర్డర్ చేయాలో అని ఆలోచిస్తున్నాము. మా ఫ్రెండ్స్ చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. నేనే చెప్పాల్సి వచ్చింది. సో కొంచెం సలాడ్ కూడా వేసుకొని దాంతో కూడా ట్రై చేశాను అన్నమాట. తినాలనిపించాలి. ఓకే. ఫ్లాష్ బ్యాక్స్ గుర్తొస్తున్నాయా? హార్ట్ బ్రేక్, బ్రేకప్ సాంగ్. కానీ మ్యూజిక్ బాగుంటుంది. ఏడుస్తా మళ్ళీ బ్లాకేజ్ చేస్తారు సార్. ఎలా ఉందో చెప్పు. బిర్యానీ స్పెషల్ చికెన్ బిర్యానీ 5 రేటింగ్ ఇచ్చే 3.5. ఎందుకు అని అడిగితే ఐ డోంట్ ఎక్స్పెక్ట్ టు గెట్ దిస్ బోన్ ఇన్ ఇట్. సో స్పెషల్ చికెన్ బిర్యానీ విచ్ ఇస్ నాట్ స్పెషల్. స్పెషల్ అంటూ ఏమీ లేదు లైఫ్లో. స్పెషల్ చికెన్ డిప్రెస్డ్ కిడ్. నా లైఫ్లో ఎట్లయినా స్పెషల్ లేదు కాబట్టి స్పెషల్ ఆర్డర్ స్పెషల్ బిర్యానీ ఆర్డర్ చేస్తాను. కానీ అది కూడా స్పెషల్గా ఆర్డర్ చేస్తాను. అసలు ఐ విల్ రేట్ ఎట్ 3.5. ఓకే. సేమ్ కాపీ పేస్టా? కాపీ పేస్ట్. నేను పండుగ లేదు ఏం లేదు, ఓన్లీ బిర్యానీ. స్పెషల్ బిర్యానీ ఎట్లుందంటే స్పెషల్ అయితే అసలు లేదు. ఏమైనా స్పెషల్ బిర్యానీ అయితే స్పెషల్ బయట బోన్లెస్ ఉంటాయి కదా, దీంట్లో ఏమంటారు లెగ్ పీస్ ఉన్నాయి, అన్ని పీసెస్ ఉన్నాయి ఏంటో మరి. ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్ కూడా. సో నేను చికెన్ బిర్యానీ స్పెషల్ చికెన్ బిర్యానీ తినలేదు. నాకైతే మటన్ బిర్యానీ ఇంకా చికెన్ బిర్యానీ తినగానే ఫుల్ టైట్ అయిపోయింది. చూడడానికి అయితే అంత స్పెషల్గా ఏం అనిపించలేదు చెప్పాలంటే. సో నాకు కూడా ఇంకా తినబుద్ధి అవ్వలే అనమాట. సో మేము హ్యాండ్స్ ఎందుకు రేజ్ చేసినామో కరెక్ట్గా గెస్ చేసిన వాళ్ళకి బిర్యానీ పంపిస్తాం. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. చూడండి ఒకసారి ఎంత అన్హైజీనిక్గా చెత్తగా ఉందో. మెయింటెనెన్స్ అయితే వర్స్ట్ అసలు.
I feel Mayfield is overrated. What do you say, guys? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఓకే ఓకే. ఓకే ఓకే ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నది? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ రావద్దు. మళ్ళీ మళ్ళీ రావద్దా? వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా బిలో యావరేజ్ అనిపిస్తుంది. ఓకే అంతేనా? ఎక్కువ అంటే టేస్ట్ ఎట్లు టేస్ట్ వాజ్ గుడ్, బాగుంది. బాగుందా? ఓకే అంటే లైక్ మేము ఎక్కువ తినేసినట్టు నాకు ఫీలింగ్ కదా, ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది కదా, ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది. ఇంటికి స్టార్ట్ అవుతున్నాం ఇప్పుడే. Okay, that's it for the video. Bye See you all guys. in the next video. Okay, like, share and subscribe. Bye.